అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. కొమ్మూరి వేణుగోపాలరావు గారు రాసిన హారతి నవల చదువుకుంటున్నాము. ఊరు బయటకు కారులో షికారు పోతున్నప్పుడు శ్రీధర్ డ్రైవ్ చేస్తుంటే తండ్రి, "ఒరేయ్, మెల్లిగా పోనీరా, ఓ గంట ఆలస్యంగా చేరినా ఏం ముంచుకుపోదు గాని కొన్ని సంవత్సరాల ముందుగా ప్రాణం పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు" అనేవాడు. ఆదిశేషయ్య గారు ఎప్పుడైనా స్టీరింగ్ తీసుకుంటే కొడుకు, "నాన్న, అంత స్పీడ్, ఓ గంట ఆలస్యమైనా పర్వాలేదు, మనం వెళ్ళేది షికారుకే, భద్రం" అని హెచ్చరించేవాడు. ఆదిశేషయ్య గారు కోడల్ని "అమ్మా లీలా" అని పిలిచేవారు. హరి అని పిలవటం ఆయనకి నచ్చేది కాదు. కానీ ఆ మాట ఆయన ఎప్పుడూ బయటకు వ్యక్తం చేయలేదు. హరిలీల ఆయన్ని మామయ్య గారు అని పిలిచేది. కొన్ని నెలలు గడిచేసరికి సరిగ్గా చరిత్ర తిరగబడినట్లయి హరిలీలకు నెలలు నిండటం, ఆమెను హాస్పిటల్లో చేర్చటం, లేడీ డాక్టర్ ఆమెను పరీక్షించి, ఈమెకు కాన్పు సహజంగా కాదు, బిడ్డను ఆపరేషన్ చేసి బయటకు తీయాలి, మనిషి జనరల్ కండిషన్ కూడా బాగా వీక్గా ఉంది అన్నది. అందరికీ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. హరిలీల ధైర్యం గల పిల్ల. డాక్టర్ గారిని ఒంటరిగా పిలిచి, "నేను బ్రతుకుతానా డాక్టర్ గారు, నిజం చెప్పండి" అని అడిగింది. గుండె నీరైపోగా, "అదేమిటమ్మా, నిక్షేపంగా తిరిగి పెడతావు, ఇదేమంత పెద్ద ఆపరేషన్ అని" అన్నది డాక్టర్. హరిలీల కొంచెం ఆలోచించి, "ఈసారికైనా మధ్య మధ్య ఇలా అవుతూ ఉంటుందా అని ప్రశ్నించింది. "నీకు ఎప్పుడు గర్భం వచ్చినా ఆపరేషన్ చేయక తప్పదమ్మా. అలా రావటం మంచిది కూడా కాదు. అయితే చూడండి డాక్టర్ గారు, నాకు చావంటే భయం లేదు కానీ 2 కారణాల కోసమని విముఖత్వం ఉంది. ఒకటేమిటంటే, మా వారి మీద నా ప్రేమలాలస రవ్వంత కూడా తీరలేదు, అది ఇంకా అనుభవించాలని ఉంది. రెండవది, నేను లేకపోతే మా వారు ఎలా జీవిస్తారో నా ఊహకు కూడా అందని సంగతి. అందుకని ఈ 2 ఆపరేషన్లు కలిసి ఒకేసారి చేసేయండి" అన్నది హరిలీల. చివరకు ఆమె కోరిక నెరవేరింది. తర్వాత చిట్టిబాబు చేసే అల్లరి చూసి ఆమె అప్పుడప్పుడు భర్తతో అంటూ ఉండేది, "చూసారా, నేనెంత మంచి పని చేశానో ఇప్పుడు అర్థమవుతోంది. వీడు ఒక్కడినే భరించలేకపోతున్నాం కదా, మరో కొంతమంది తయారైతే ఎలా ఉండేదో తలుచుకుంటే భయమేస్తుందండి." హరిలీల అన్న మాటలో అతిశయోక్తి లేదు. చిట్టిబాబు అల్లరి ఒక్కోసారి భరించడం కష్టమైనది. అతనికి ఇంట్లోంచి పారిపోదామనిపించేది. అలాంటప్పుడు అతను ఎప్పుడైనా కొడుకును విసుక్కుంటే, "సుశీలమ్మ గారు, పిల్లలు అల్లరి చేయకపోతే ఎవరు చేస్తారా? చిన్నప్పుడు నువ్వింతకంటే ఎక్కువ అల్లరి చేసేవాడివి తెలుసా" అనేది నవ్వుతూ. చిన్నప్పుడు తాను అంత అల్లరి చేసి ఉంటాడా? అతనికి నమ్మకం కుదిరేది కాదు. చిట్టిబాబుకు తల్లి దగ్గర కంటే తండ్రి దగ్గరే చనువు ఎక్కువ. వీళ్ళిద్దరికంటే తాతగారి దగ్గర మరీ చనువు ఎక్కువ. అలా కాలప్రవాహం ముందుకు పరిగెత్తి 3 నెలల క్రితం అత్తాకోడలిద్దరినీ మద్రాసుకు ప్రయాణం అయ్యేటట్లు చేసింది. సుశీలమ్మ గారి అన్నగారి కొడుకు పెళ్ళి. మొదటంతా కలిసే వెడదామనుకున్నారు. కానీ చివరి నిమిషంలో తమకు సప్లై కావలసిన సామాగ్రి సరిగ్గా చేరక వ్యాపారంలో చిన్న తికమక వచ్చి తండ్రి కొడుకులిద్దరూ తమ ప్రయాణాన్ని మరునాటికి వాయిదా వేసుకున్నారు. ఆడవాళ్లను దింపడానికి ఆ సాయంత్రం స్టేషన్కి వెళ్లారు. రైలు కదలబోయే సమయానికి చిట్టిబాబు తను తాతగారి దగ్గరే ఉండిపోతానని పేచీపెట్టాడు. "పోనీ ఉంచేయండమ్మా, రేపెలాగూ మేమిద్దరం బయలుదేరి వచ్చేస్తున్నాంగా, మాతో తీసుకువస్తాం" అన్నాడు శ్రీధర్. ఆదిశేషయ్య గారు చేతిలోని సిగరెట్ను ప్లాట్ఫారం మీద పారేసి ఆప్యాయంగా కిటికీలోంచి మణమణ్ణ అందుకున్నాడు. "రారా చిట్టి" అంటూ. చిట్టిబాబు తాతగారి చేతుల్లో చేరి వాళ్ళ బామ్మని వెక్కిరించాడు. "అయిందా నీ పని" అన్నట్లు. హరిలీల భర్తతో నెమ్మదిగా, "రేపు తప్పకుండా వచ్చేస్తారు కదూ" అంది. ఆమె గొంతు వణికినట్లయింది. "రాకుండానా? ప్లేన్లో ఎగిరి అన్న టైంకి నీ ముందు వాలకపోతే అను" అన్నాడు శ్రీధర్. రైలు కదిలింది. తండ్రి కొడుకులు ఒకరికి తెలియకుండా ఒకరు నిట్టూర్పులు విడిచి చిట్టిబాబును ఎత్తుకుని ఇంటికి మరలారు. ఆ రాత్రి శ్రీధర్కి నిద్ర పట్టలేదు. చిట్టిబాబు తాతగారి దగ్గరే కింద పడుకున్నాడు. శ్రీధర్కి ఏదో వెలితిగా, చింతగా ఉన్నట్లు అనిపించింది. పెళ్ళి అయ్యాక హరిలీలను విడిచి ఎన్నోసార్లు ఉండలేదన్న విషయం గుర్తుకు వచ్చింది. ఆమె పుట్టింటికి వెళ్లాల్సి వస్తే, "నువ్వు మాత్రం ఎప్పుడు వస్తావు బాబూ" అని మామగారు బలవంతం చేసి తనని కూడా ఆమెతో పాటు తీసుకువెళ్లేవాడు.
పెళ్ళయ్యాక అతను ఎక్కడికి ఒంటరిగా వెళ్ళలేదు. ఇద్దరు వేరు మనుషులన్న మాట వాళ్ళు మర్చిపోయారు. టీ పార్టీలకు, డిన్నర్లకు, సినిమాలకు, షికార్లకు ఇద్దరూ కలిసే వెళ్ళేవారు. తర్వాత తన తల్లిదండ్రుల్ని కూడా తమతో కలుపుకొని నలుగురు చిట్టిబాబు పుట్టాక 5గురు కలిసి వెళ్ళేవారు. ఒకసారి చిట్టిబాబు రోడ్డు మీద ఆకతాయిగా పరిగెత్తి లారీ కింద పడబోయాడు. ఆ సంఘటన జరిగాక ఆదిశేషయ్య గారు మనవణ్ణి గుండెలకు హత్తుకుంటూ కొడుకుతో అన్నాడు, నువ్వు నాకొక్కడివే కొడుకువి. ఆ భయం నన్ను అనుక్షణం హెచ్చరిస్తూ ఉండేది కాబట్టే నిన్ను 1000 కళ్ళతో కాపాడుతూ పెంచాల్సి వచ్చింది. నీ కొడుకుని ప్రమాదాల పాలు చేసే హక్కు నీకు లేదు అన్నాడు. ఆ మాట ఎప్పుడు గుర్తుకు వచ్చినా ఉలిక్కి పడుతూ ఉండేవాడు శ్రీధర్. ఓ అర్ధరాత్రి వేళ కింద ఏదో అలికిడి వినిపిస్తే అతను లేచి గది తలుపులు తెరుచుకుని బయటకు వచ్చి మెట్ల దగ్గరకు వెళ్ళి చూశాడు. ఆ మసక వెలుతురులో తండ్రి ఉన్నత రూపం వంటింటి వైపు నుంచి వస్తూ కనిపించింది. ఏం కావాలి నాన్న అని అడిగాడు. ఆదిశేషయ్య గారు తల పైకెత్తి చూసి, దాహం వేసిందిరా, మంచినీళ్లు గదిలో లేవు, లోపలికి వెళ్ళి త్రాగి వస్తున్నాను అన్నాడు. తన తండ్రికి స్వంతంగా మంచినీళ్లు తెచ్చుకుని తాగటం కూడా చేతనైందా? అతని హృదయం ఆర్ద్రమైపోయింది. అత్తయ్యను లేపకపోయావా నాన్న అన్నాడు. పాపం, నిద్రపోతున్న దాన్ని లేపటం ఎందుకనిరా? అవునుగాని నువ్వింకా మెలకువగా ఉన్నావేం? నిద్ర పట్టలేదు నాన్న అని చెబుదామనుకుని ఇప్పుడే మెలకువ వచ్చింది నాన్న అని అబద్ధం ఆడేశాడు. నాకు ఇప్పుడే మెలకువ వచ్చిందిరా, పోయి పడుకో అని ఆయన గంభీరంగా కదిలి తన గదికి వెళ్ళిపోయాడు. ఆయన వాలకం చూస్తే ఆయనకు నిద్ర పట్టక అవస్థపడుతున్నట్లు తెలుస్తూనే ఉంది. ఒకరి రహస్యం ఒకరికి తెలియటం ఇష్టం లేదు. ఒక నిమిషం మెదలకుండా నిలబడి లోపలికి వచ్చేశాడు. పడుకున్నాడే గాని మళ్ళీ నిద్ర పట్టడం లేదు. అతనికి పదే హరిలీలే జ్ఞాపకం వస్తోంది. తను ఆమెను అంతగా ప్రేమిస్తున్నందుకు ఆశ్చర్యం వేసింది కూడా. తన బేలతనానికి సిగ్గు వేసింది. హరిలీల చక్కగా పాడుతుంది. గర్వించతగ్గ సంగీత జ్ఞానం ఆమెకుంది. వీణ బాగా వాయిస్తుంది. వీణ వాయిస్తూ ఆమె పాడిన పాటలు ఎన్నో టేప్ రికార్డర్లో రికార్డు చేసి పెట్టుకున్నాడు. కాసేపు రికార్డర్ ఆన్ చేసి ఆమె పాటలు విందామా అనుకున్నాడు. కానీ తండ్రికి వినిపిస్తే ఆయన నవ్వుకుంటాడు. ఆ ప్రయత్నం విరమించి కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ పడుకున్నాడు. తెల్లవారుజామున 4ంటికి ఇహ విసుగు పుట్టి లేచి గది బయటకు వచ్చాడు. పిట్టగోడ దగ్గరకు వచ్చేసరికి అతనికి ఆశ్చర్యం వేసింది. కింద హాల్లో తండ్రి సిగరెట్టు కాల్చుకుంటూ అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. పైన అలికిడి విని తలెత్తి చూసి దొరికిపోయానన్నట్లు చిరునవ్వు నవ్వాడు. నిద్ర పట్టడం లేదురా ఎంతకీ అన్నాడు. శ్రీధర్ తల ఊపి మెట్లు దిగి కిందకు వచ్చాడు. టీ కాచుకుని తాగుదామా పోని, తెల్లవారు వస్తోంది అని సూచించాడు తండ్రి. ఆయనకు టీ అంటే ఎంత ఇష్టమో శ్రీధర్కు తెలుసు. రోజుకు 6-7 సార్లు టీ తాగుతాడు. టీ తాగుతూ మధ్య కప్పు బల్ల మీద పెట్టి సిగరెట్ పొగ విడుస్తున్నప్పుడు ఏదో అమరలోకాలు చూస్తున్న తన్మయత్వం ఆయన ముఖంలో గోచరిస్తుంది. అలాగే నాన్న అని శ్రీధర్ సీతమ్మ పడుకున్న గది దగ్గరకు వెళ్ళి లోపలకు తొంగి చూశాడు. ఆమె ఇంకా నిద్రలోనే ఉంది. లేపటం ఎందుకని కిచెన్లోకి నడిచి స్టవ్ అంటించాడు. రిఫ్రిజిరేటర్లో పాలున్నాయి. నీళ్లు మరిగాక అందులో టీ ఆకు వేసి తర్వాత పాలు తెచ్చి స్టవ్ మీద పెట్టాడు. టీ కాచుకుని తాగుదాంరా అన్నాడే గాని ఆదిశేషయ్య గారు కొడుక్కి ఒక్క పనిలో కూడా సహాయం చేయలేదు. చూస్తూ ఊరుకున్నాడు. ఎప్పుడన్నా ఉబలాట పడతాడు గాని అలాంటి పనులు ఆయనకు చేతకావు. టీ తయారైంది. ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఒకరికెదురుగా ఒకరు కూర్చుని వేడివేడి టీ చప్పరిస్తున్నారు. ఇద్దరు ఒకరికొకరు మరింత సన్నిహితంగా అయినట్లు అనిపిస్తోంది. ఇంట్లో స్త్రీలు ఉన్నప్పుడు మాట్లాడుకున్నంత స్వేచ్ఛగా మాట్లాడుకోలేకపోతున్నారు. చిత్రమైన తెర ఒకటి అడ్డు వస్తోంది. సీతమ్మ ఎప్పుడు నిద్రలేచిందో గాని అక్కడికి వచ్చి తెల్లవారుజామునే లేచి, ఇదట్రా మీరు చేసిన ఘనకార్యం, నన్ను లేపితే ఏం పోయింది, ఈ చేతులు అరిగిపోతాయనుకున్నారా అంది నొచ్చుకుంటూ. అప్పుడప్పుడు ఇలా కష్టపడకపోతే సొగసు ఉండదులే అక్కయ్య. ఈవేళ టీ ఎంత రుచిగా ఉందనుకున్నావు? శ్రీధర్ కాచాడు. ఒరేయ్, అత్తయ్యకు కూడా ఓ కప్పు ఇవ్వరా, రుచి చూస్తుంది.
పోండిరా, స్నానం చేస్తేనే గాని ఈ టీలు కాఫీలు నేను ముట్టను అని సీతమ్మ తలుపులు తీసుకుని పెరట్లోకి వెళ్ళిపోయింది. మరో కొంతసేపటికి తండ్రి కొడుకులిద్దరూ స్నానాలు చేసి డ్రెస్ చేసుకుని తయారైపోయారు. వాళ్ళ మేనేజర్ వస్తే ఆఫీసు పని మీద బయటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్ ఏమీ తోచక చేతిలో ఉన్న ట్రాన్సిస్టర్ ట్యూన్ చేశాడు. వార్తలు వస్తున్నాయి. అనాసక్తంగా వింటున్నారు. ఏవో చెబుతున్నాడు. ఇంతలో ఉన్నట్లుండి తండ్రి కొడుకులిద్దరూ త్రుళ్ళిపడ్డారు. నిన్న రాత్రి హైదరాబాద్ నుండి మద్రాసు బయలుదేరిన ఎక్స్ప్రెస్ రైలు బండి కాజీపేట దగ్గర ఎదురుగా వస్తున్న గూడ్స్ బండిని గుద్దుకొని ఘోర ప్రమాదానికి గురి అయింది. 3-4 పెట్టెలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. 75 మంది వరకు మరణించి ఉంటారని అంచనా వేయబడింది. గాయపడిన వారి సంఖ్య 100కు పైగా ఉంది. ఇటీవలి కాలంలో ఇంత ఘోరమైన రైలు ప్రమాదం తరువాత ఏం చెబుతున్నది వారికి వినిపించలేదు. శ్రీధర్ అని అరిచాడు ఆదిశేషయ్య గారు వెర్రిగా. శ్రీధర్ మాట్లాడలేని స్థితిలో చేష్టలుడికి చూస్తున్నాడు. తమ్ముడి కేక విని సీతమ్మ హడావిడిగా హాల్లోకి వచ్చింది. ఏమిట్రా అది అంటూ. అక్కయ్య, సుశీల వాళ్ళు వెళ్ళిన ఎక్స్ప్రెస్ బండికి ప్రమాదం. ఆదిశేషయ్య గారు లేచి నిలబడి నిలువెల్లా వణికిపోతున్నాడు. అయ్యో దేవుడా అని సీతమ్మ కుప్పకూలిపోయింది. మరో 10 నిమిషాల్లో వాళ్ళిద్దరూ కారులో ఉన్నారు. శ్రీధర్ డ్రైవ్ చేస్తున్నాడు. కారు 50, 60, 70 మైళ్ళ వేగంతో ఆఘమేఘాల్లో తేలిపోతోంది. కానీ ఆదిశేషయ్య గారు జాగ్రత్త శ్రీధర్ అని హెచ్చరించడం లేదు. ఇంకా ఎంతసేపు అనుకుంటున్నాడు బలహీనంగా వెనక్కి ఆనుకుని. ఆ సమయంలో వారు ఒకరికొకరు తండ్రి కొడుకులు కారు, స్నేహితులు కారు. ఒకరికొకరు సంబంధం లేని ఇరువురు అపరిచితుల్లా తమ మనుగడ సాగించారు. ఎంతసేపు కానీ నిజానికి ఆదిశేషయ్య గారికి గమ్యస్థానం చేరాలని లేదు. తను భరించలేని నిజాన్ని తెలుసుకోకుండా ఆ నిజాన్ని తెలుసుకునే ప్రయత్నంలోనే జీవితమంతా గడిపితే చాలనిపించింది. కానీ అవన్నీ ఊరికినే అనుకోవటాలే. కారు కాజీపేట సమీపించింది. ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుంది. ఇద్దరు తలుపులు తెరుచుకుని బయటకు పరిగెత్తారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారట. మృతులందరినీ ఓ డేరాలో బంధుమిత్రులు గుర్తుపట్టడం కోసం, ఎవరికి సంబంధించిన దేహాలను వారికి అప్పగించడం కోసం ఉంచారట. ఇక్కడికి కాదు, హాస్పిటల్కి పోదాం అని ఇద్దరు మనసుల్లో ఘోష పెట్టారు. కానీ కాళ్ళు గుడారం వైపుకే కదిలాయి. ఎందరో మనుషులు తోసుకుని ఆతృతగా నడుస్తున్నారు, ఏడుస్తున్నారు. తమలో తాము పిచ్చిగా కొనుక్కుంటున్నారు. పోలీసులు పరిస్థితిని అదుపులో పెట్టడానికి హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు. శవాలన్నీ వరుసగా నేల మీద పడుకోబెట్టబడి ఉన్నాయి. అప్పటికే అక్కడికి చేరుకుని తమ వారిని గుర్తుపట్టిన కొందరు బంధుమిత్రులు మృతుల దేహం మీద పడి రోదిస్తున్నారు. నలువైపుల నుంచి హాహాకారాలు మిన్నుముట్టుతున్నాయి. కాళ్ళు కదలకుండా ఉన్నాయి ఇద్దరికి, అయినా కదిలిస్తున్నారు. కళ్ళు అక్కడి దృశ్యాలను చూడ్డానికి ఇచ్చగించటం లేదు, అయినా చూస్తున్నాయి. ఎన్ని మృతదేహాలు! తలలు లేనివి, శరీరమంతా చూర్ణమైనవి, చేతులు లేనివి, కాళ్ళు లేనివి, గడ్డు కట్టిన రక్తంతో నిండి భీభత్సంగా ఉంది. కానీ ఈ భీభత్సాన్ని చూసి నేను చూడలేను, నాకు చేత కాదు అని పారిపోవడానికి వీల్లేదు, చూసి తీరాలి. వాళ్ళు చూశారు. తండ్రి కొడుకులిద్దరూ చూశారు. నాన్నా అని శ్రీధర్ గావుకేక పెట్టి నిలబడిపోయాడు. అతడి కళ్ళు గిరగిరమని తిరిగాయి. ఆదిశేషయ్య గారికి నోటమాట రాలేదు. వాళ్ళ పక్కన వాళ్లకు చెందిన, వాళ్ళు గుర్తుపట్టగలిగిన నిజం కాకూడదని భ్రమింపజేస్తూ 2 ప్రాణం లేని మానవాకారాలు. కానీ అత్తకోడలిద్దరి మధ్య వారిని దూరం చేస్తూ మరెవరిదో శవం ఉంది. తెల్లవారింది. కిటికీలోంచి సూర్యకిరణాల మీద పడి చురుక్కుమనిపించేసరికి శ్రీధర్ లేచి కూర్చున్నాడు. గుండెల్లో మంట, కళ్ళు కూడా మండుతున్నాయి. ఎదురుగా బల్ల మీద ఖాళీ సీసా, గాజు గ్లాసులు కనిపించాయి. అపరాధం చేసిన వాడిలా దిగ్గున లేచి నిలబడి అవన్నీ తీసేసి అల్మారాలో సర్దేశాడు. ఎదురుగా గోడ మీద హరిలీల చిత్రపటం కనిపించేసరికి సిగ్గుతో కుమిలిపోయినట్లయి అటువైపు చూడలేక తలుపులు తెరుచుకుని బయటకు వచ్చాడు. మెట్లు దిగి కింద హాల్లోకి వచ్చేసరికి
ప్రక్క గదిలో తండ్రి ఇంకా నిద్రపోతూ ఉండటం కనిపించింది. అమ్మ ఉండగా ఎన్నడైనా ఆయన ఇంతసేపు మెలకువ రాకుండా ఉన్నాడా? సీతమ్మ అప్పుడే స్నానం పూర్తి చేసుకుని వంటింట్లో పాలు వెచ్చబెడుతోంది. పెరట్లోకి వెళ్ళేసరికి చిట్టిబాబు వాష్ బేసిన్ దగ్గర స్టూల్ ఎక్కి నిలబడి చిన్న టూత్ బ్రష్తో ముఖం కడుక్కుంటూ కనిపించాడు. నాన్న అన్నాడు తండ్రిని చూడగానే. ఇవాళ నాకు పేస్ట్ కావాలి, అయిపోవచ్చింది. మెల్లిగా మాట్లాడినా స్పష్టంగా మాట్లాడతాడు చిట్టిబాబు. శ్రీధర్కి కొడుకంటే ఆప్యాయత పొంగుకు వచ్చింది. వాడి దగ్గరకు వెళ్ళి భుజం ఓసారి నిమిరి, ఒక్క పేస్టేనా, ఇంకేమేమి కావాలో చెప్పు, అన్నీ తీసుకొచ్చేస్తాను అన్నాడు హామీ ఇస్తున్నట్లు. పో, అన్నీ కోతలు. బిస్కెట్లు, చాక్లెట్లు, గిర్రునెగురుతుందే విమానం, ఏమీ తీసుకురాలేదు కానీ అన్నాడు చిట్టిబాబు నమ్మకం కుదరనట్లు. శ్రీధర్ కుంచుకుపోయి, కాదు, ఇవాళ తప్పకుండా తెస్తాగా అన్నాడు. ఏం తెస్తావో? ఎప్పుడు తలుపులేసుకునే కూర్చుంటావు, తీయనే తీయవు. ఎక్కడ కూర్చుంటేనేం, నరకంలోనేగా నే ఉన్నది అనుకుంటూ శ్రీధర్ బ్రష్ కోసమని అక్కడి నుంచి బరువుగా కదిలాడు. ముఖం కడుక్కున్నాక సీతమ్మ ఇచ్చిన కాఫీని మౌనంగా తాగేసి హాల్లో వసారాల్లో కూర్చుని బల్ల మీద పడి ఉన్న ఇంగ్లీషు దినపత్రిక తీసుకుని తిరగేస్తూ కూర్చున్నాడు. అప్పటికి చిట్టిబాబు పాలు త్రాగేసి స్నానం చేసి బట్టలేసుకుని ఆడుకోవటానికి పక్కింటికి వెళ్ళిపోయాడు. ఈ 3 నెలలుగా చిట్టిబాబులో కూడా విపరీతమైన మార్పు వచ్చింది. మొదటి కొన్ని రోజులు తన తల్లి బామ్మ కనబడకపోయేసరికి వాడు నిజంగా పిచ్చెత్తినట్లయిపోయాడు. తండ్రి తాతగారు సీతమ్మ వాళ్ళిద్దరూ కనబడకపోవడాన్ని గురించి వాడికి ఎన్నో కథలు చెప్పారు. అసలు విషయం వారి దగ్గర మరుగుపరచడానికి ఎంతగానో ప్రయత్నించారు. మొదట్లో ఏం జరిగిందో కూడా తెలుసుకోలేని అయోమయంలో పడిపోయాడు. కానీ రాను రాను అనేక పరిస్థితుల్లో పెద్దవాళ్ళు వాడికి దొరికిపోవటం మొదలుపెట్టారు. వాళ్ళ ప్రవర్తనలో మార్పులు, వాళ్ళ గాంభీర్యం, వాళ్ళ దుఃఖం చాలా సులభంగా పట్టించేశాయి వాళ్ళని. చావు అంటే పూర్తిగా అర్థం కాకపోయినా బొత్తిగా తెలుసుకోలేని స్థితిలో లేడు చిట్టిబాబు. వాడికి ఈడుకు మించిన మాటలు వచ్చు, ఈడుకు మించిన ఊహలో ఉన్నాయి. అప్పుడప్పుడు లోపలి బాధ అణుచుకోలేక ఏడ్చి పేచీ పెట్టినా వాళ్ళిద్దరూ ఇహ కనబడరని గ్రహించాడు. ఇంట్లో ఉంటే ఒక్క క్షణం కూడా వాడికి తోచేది కాదు. బడికి పోయినప్పుడు బడికి పోవటం, లేకపోతే పొరుగిళ్లలోనూ ఇరుగిళ్లలోనూ పిల్లలతో ఆటలాడుతూ గడపటం, ఇలా మొదలుపెట్టాడు. సీతమ్మ నెత్తి నోరు కొట్టుకునేది కానీ ఆవిడ మాటల్ని వాడెప్పుడూ లెక్కబెట్టలేదు. 8 గంటలకు ఆదిశేషయ్య గారు నిద్రలేచి హాల్లోకి వచ్చారు. ఎదురుగా సోఫాలో కొడుకుని చూడగానే ఆయన తప్పు చేసినట్లు అదోలా అయిపోయాడు. శ్రీధర్ కూడా ఆ సమయానికి తలెత్తి చూశాడు. ఒకరినొకరు పలకరించుకోవాలని ఇద్దరూ అనుకున్నారు. మాటలు కుదరలేదు. ఆదిశేషయ్య గారు స్నేహపిచిలంగా ఒకసారి తల మాత్రం ఊపి లోపలికి వెళ్ళిపోయారు. రోజు ఇంచుమించు ఇలాగే గడిచిపోతోంది. 10 గంటలకు ఇద్దరూ కలిసి కారులో ఆఫీసుకు పోతారు. ఎవరికీ శ్రద్ధ లేదు ఆఫీసు పని మీద. అయినా ఎవరి గదుల్లో వాళ్ళు కూర్చుని యాంత్రికంగా ఆఫీసు పనులు చూసుకుంటారు. సాయంత్రం అయిపోతుంది. ఈ మధ్యలో 1-2 సార్లు ఒకరినొకరు పలకరించుకుంటారు. అసలు పలకరించుకోవటం ఎలాగో తెలియని స్థితికి వచ్చారిద్దరూ. సాయంత్రం అయ్యేసరికి ఆదిశేషయ్య గారు ఆఫీస్ నుంచి సరాసరి క్లబ్కు వెళ్ళిపోతారు. శ్రీధర్ టాక్సీ ఎక్కి ఇంటికి వస్తాడు. గది తలుపులు బిడాయించుకుంటాడు. ఆ రోజు సాయంత్రం ఎప్పట్లాగే శ్రీధర్ గది తలుపులు గడియ పెట్టుకుని లోపల కూర్చుని త్రాగుతున్నాడు. ఇంతలో తలుపు మీద చప్పుడైంది. ఎవరు అని అడిగాడు శ్రీధర్ విసుగ్గా, సీతమ్మ అయి ఉంటుందని అనుమానిస్తూ. నేను శ్రీధర్, చంద్రమోహన్ని, తలుపు తీయి అని బయట నుండి ఓ యువకుని కంఠం వినిపించింది. ఒంటరితనంతో కుమిలిపోతున్న శ్రీధర్కి పెన్నిది దొరికినట్లయింది. సంతోషంగా లేచి వెళ్ళి తలుపు తీశాడు. చంద్రమోహన్ లోపలికి వచ్చాడు. ఒకప్పుడు అతను శ్రీధర్ గొప్ప స్నేహితులు. ఒకరికొకరు అంటిపెట్టుకుని విడవకుండా నిరంతరం పార్టీలు చేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చేవారు. శ్రీధర్కి పెళ్ళయ్యాక చంద్రమోహన్ రావటం తగ్గిపోయింది. అయినా ఆప్తమిత్రులు కావటం వల్ల ఎప్పుడు కలుసుకున్నా ఎంతో ఆత్మీయంగా పలకరించుకుంటారు. రామోహన్, రా కూర్చో అన్నాడు శ్రీధర్ ఆప్యాయంగా.
చంద్రమోహన్ అతని వంక జాలిగా చూశాడు. తర్వాత గదంతా చూశాడు. నిట్టూర్పు విడిచి అన్నాడు, నీ జీవితానికి ఏర్పడిన గాయం గాఢమైనదే అంటే ఒప్పుకుంటాను గాని ఆ గాయం జీవితాంతం మానకుండా నెత్తురు కారుతూ ఉండటం మాత్రం సహించలేను. శ్రీధర్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఒకప్పుడు ఎంత జల్సాగా ఉండేవాడివి. సరే, పెళ్ళయ్యాక మారిపోయావు. అది నచ్చింది నాకు. కానీ ఇదేమిటి? ఎంతకాలమని ఈ బంగారు బందికానాలో నిర్దాక్షిణ్యంగా మగ్గిపోతావు అన్నాడు. శ్రీధర్ అతని వంక భావశూన్యంగా చూశాడు. తిరిగి వచ్చి సోఫాలో కూర్చుని బల్లమీది గాజు గ్లాసుని చేత్తో కదిలిస్తూ, ఊహకందని నిజాలు కొన్ని ఉంటాయి మోహన్. నా స్థితిలో నువ్వుంటే గాని ఇందులోని నరకం నీకు అర్థం కాదు అన్నాడు. చంద్రమోహన్కి నిరుడే పెళ్ళయింది. అయినా ఈ మాటకు అతను నొచ్చుకోలేదు. తేలిగ్గా నవ్వేసి, నీ స్థితిలో నేనుంటే నేను పోగొట్టుకున్న దాన్ని పొందటం కోసం ఎంతకైనా తెగిస్తాను అన్నాడు. అయితే నన్నేం చేయమంటావు? ఏమైనా చేయవచ్చు. ఆఫ్టర్ ఆల్ 25 ఏళ్ల యువకుడివి. అప్సరస లాంటి ఇంకో స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు. మోహన్ అని అరిచాడు శ్రీధర్ గట్టిగా. ఎంత తేలిగ్గా సలహా చెప్పావు. ఇదేనా నువ్వు చూపించే పరిష్కార మార్గం? ఎక్కడో అక్కడ ఏదో విధంగా పరిష్కారం మొదలు పెట్టకపోతే రోజులు ఎలా గడుస్తాయి శ్రీధర్? అయినా ఒకానొక పరిస్థితిలో మనిషి ఈ విధంగా ప్రవర్తించటం అతి ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు. నీకంటే అధికంగా తమ భార్యలను ప్రేమించిన వాళ్ళు కూడా పరిస్థితులతో రాజీ పడక తప్పలేదు. నువ్వు పొరబడ్డావు మోహన్. నేను అందరిలాంటి మనిషిని కాదు. కాదని ఒప్పుకుంటున్నాను. అందరిలా ఉండమనే నా సలహా. శ్రీధర్ తల అడ్డంగా తిప్పి ఊరుకున్నాడు. ఒక నిమిషం ఆగి, ఆ ప్రసక్తి ఇంకా మానివేద్దాం మోహన్ అన్నాడు. తర్వాత 2-3 క్షణాలు మౌనంగా గడిచాయి. శ్రీధర్ అంతవరకు జరిగిన సంభాషణంతా కొట్టిపారేసినట్లు తేలిగ్గా నవ్వి, నీతో కలిసి త్రాగి ఎన్నాళ్ళో అయింది. మళ్ళీ ఇన్నాళ్లకు వచ్చింది అవకాశం అని గాజు గ్లాసులో విస్కీ పోసి వాటిని నీటితో నింపాక ఫ్లాస్క్లోని ఐసు ముక్కలు తీసి రెండింట్లోనూ వేసి ఒక గ్లాసు స్నేహితుడికి అందించాడు. ఇద్దరూ మౌనంగా త్రాగుతున్నారు. కొంచెం ఆగి మళ్ళీ శ్రీధరే సంభాషణ మొదలుపెట్టాడు. నేనెలా అయిపోయినా నా గురించి బెంగేమీ లేదు గాని మా నాన్న గురించే నాకు దిగులు. మా అమ్మ తోడులేందే ఆయన ఒక్క నిమిషం కూడా గడపలేకపోవటం నాకు తెలుసు. ఇప్పుడు ఈ ఒంటరితనంలోని చిత్రవధ ఎలా అనుభవిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. నాన్నని చూస్తే నా కడుపు తరుక్కుపోతోంది. మనిషి చిక్కి సగమైపోయాడు. ఈ వయసులో ఆయనకింత దారుణమైన కష్టమేమిటి? మోహన్కి ఏదో చెప్పాలనిపించింది కానీ ఒక్క క్షణం తటపటాయించి ఊరుకుని నెమ్మదిగా గ్లాసు ఖాళీ చేస్తున్నాడు. అలా వరుసగా 2-3 గ్లాసులు ఖాళీ అయ్యాయి. ఇద్దరికి కళ్ళు ఎర్రబడ్డాయి. ముఖాలు జేవురించాయి. శరీరాలలో కంపన ప్రారంభమైంది. హఠాత్తుగా మోహన్ లేచి నిలబడి, అలా బయటికి పోయి వద్దాం రా శ్రీధర్ అన్నాడు. ఎక్కడికి? నీ దుఃఖాన్ని మర్చిపోయే చోటుకు. శ్రీధర్ ఏమనుకున్నాడో లేచి నిలబడి, సరే పద అన్నాడు. తడబడుతున్న కాళ్లతో ఒకరి చేయి ఒకరు పట్టుకుని బయటకు వచ్చారు. హాల్లో తన గది గుమ్మం దగ్గర చిట్టిబాబు నెత్తుకుని సీతమ్మ నిలబడి ఉంది. వాళ్ళిద్దరూ ఆ స్థితిలో మెట్లు దిగి కిందకు వస్తారని ఆమె ఊహించలేదు. చిట్టిబాబు ఏదో అనబోతుంటే వాడి నోరు మూసి గబుక్కున లోపలికి తీసుకువెళ్ళిపోయింది. శ్రీధర్కి ఆ క్షణంలో కొడుక్కి ఉదయం తాను చేసిన వాగ్దానం గుర్తులేదు. మెల్లిగా తూలుతూ మెట్లు దిగి బయటకు వచ్చి స్నేహితుడి కారులో కూర్చున్నాడు. మోహన్ స్టీరింగ్ ముందు కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. రాత్రి 8 గంటల వేళ అందమైన హైదరాబాద్ వీధుల గుండా కారు మెత్తగా ముందుకు దూసుకుపోతోంది. మోహన్ ఏదో చెబుతుంటే శ్రీధర్ మధ్య మధ్య ఊకొడుతున్నాడు. అంతేగాని తాము ఎటువైపు పోతున్నారోనన్న ధ్యాసే అతనికి లేదు. కారు ఓ అరగంట ప్రయాణం చేసి చాలా వీధులు, ఎన్నో సందులు దాటి చివరకు ఓ ఇంటి ముందు ఆగింది. కారాపి తనను చేయి పట్టుకుని కిందకు దించి గుమ్మం తలుపులకు కట్టి ఉన్న తెరలను పక్కకు తొలగించి తనను లోపలికి తీసుకువెళ్ళటం శ్రీధర్కి తెలుసు. అక్కడ తామిద్దరూ నేలపై మెత్తగా పరిచి ఉన్న పరుపుల మీద కూర్చున్నారు. తమలాగే ఇంకా కొందరు విలాస పురుషులు మందహాసం చేస్తూ చుట్టూ కూర్చుని ఉండటం అస్పష్టంగా గోచరించింది.
వాళ్ళందరి చేతులకు మణికట్టు దగ్గర మల్లెపూల చెండ్లు కట్టి ఉన్నాయి. మధ్య మధ్య ఆ పూల చెండ్లను వాసన చూస్తూ తమలో తాము పరిహాసోక్తులు విసురుకుంటున్నారు. హాల్ అంతా ఊదొత్తుల పరిమళంతో కూడిన పొగ, నవ్వులు, మైకంతో కూడిన కేకలు. ఓ పక్క నుంచి సారంగి వాద్యం వినవస్తోంది. ఇంతలో కళ్ళు జిగేలుమన్నట్లయినాయి. పంజాబీ డ్రెస్సు, 2 జడలు, కాటుక నిండిన సోగ కన్నులు, వనకాంతి కలగలిసి వాళ్ళ ముందు సాక్షాత్కరించింది. ఆ కాంతి కదిలింది. నాట్యం మొదలైంది. చుట్టూ కూర్చున్న వారందరికీ వెర్రెత్తుతోంది. వాహ్ వా వాహ్ వా అంటున్నారు. ముందుకు ఒరిగిపోయి మళ్ళీ సర్దుకు కూర్చుంటున్నారు. వాళ్ళు కూడా చేతులు తిప్పుతున్నారు. వంత కలుపుతున్నారు. మల్లె చెండు విసిరేసి ఆమె బుగ్గలకేసి కొడుతున్నారు. రూపాయి నోట్లు విసిరేస్తున్నారు. పరవశంతో పులకరించి ఒళ్ళు మర్చిపోతున్నారు. వాళ్ళిద్దరిలో కదలకుండా కళ్ళప్పగించి రాయిలా కూర్చున్నవాడు శ్రీధర్ ఒక్కడే. అతను కళ్ళప్పగించి చూడటంలో ఆశ్చర్యం లేదు, ఆనందమూ లేదు, అసలు ఏ అనుభూతి లేదు. అలా ఎంతసేపు గడిచిందో అతనికి తెలియదు. కనిపించినట్లు, అలసిపోయినట్లు, అర్థం కాని అనేక రూపాలతో గాలిలో తేలిపోయినట్లు ఎదురుగా నర్తకి రూపం. పక్కన ఎవరిదో పాట. చాలాసేపటికి అంతా లేచి నవ్వుకుంటూ, తూలుకుంటూ వెళ్ళిపోతున్నారు. 10 మంది కలిసికట్టుగా మాట్లాడుకుంటున్న మాటలు. వాతావరణం చల్లబడినట్లయింది. భుజం మీద బరువైన చెయ్యి పడి ఉలిక్కిపడి చూశాడు శ్రీధర్. రా భాయి, లోపలికి పోదాం. అతను యాంత్రికంగా లేచి నిలబడి మోహన్ వెంట లోపలికి నడిచాడు. కూర్చో. సోఫాలో కూర్చున్నాడు. ప్రక్కన పందిరి మంచం మల్లెపూల వాసన వస్తోంది నలువైపుల నుంచి. గుమ్మం దగ్గర గజ్జెల చప్పుడు వినిపించింది. అతడు అనాసక్తంగా తల ఎత్తి చూశాడు. మోహన్ ఆమె ముఖానికి దగ్గరగా తన ముఖం ఉంచి రహస్యంగా ఏదో చెబుతున్నాడు. ఆమె చిరునవ్వు ముఖంతో ఆలకిస్తోంది. తర్వాత మోహన్ బయటికి వెళ్ళిపోవటం కనిపించింది. నర్తకి గోడ దగ్గరకు వెళ్ళి అల్మారా తెరిచి గ్లాసులు, సీసా బయటకు తీసింది. అతనికి చేరువుగా వచ్చి ఓ గ్లాసులో సీసాలోని ద్రవం పోసి చల్లని నీరు నింపి తీసుకోండి అంది మృదువుగా. అతను ఆమె చేతుల్లోంచి గ్లాస్ అందుకుని మెల్లగా త్రాగసాగాడు. మరో గ్లాసులో తను నింపుకుని తను త్రాగసాగింది. మిమ్మల్ని ఇదివరకెప్పుడు చూడలేదు అంది కొంచెం ఆగి. నేను మిమ్మల్ని చూడలేదు. నర్తకి నవ్వింది. నవ్వుతున్నప్పుడు ఆమె అందం 10 రెట్లు ఎక్కువైంది. నన్ను మీరంటున్నారే, నేను కేవలం బజారు నాట్యకత్తెను, కాకపోతే కాస్త ఖరీదనుకోండి. అలా అనటం నా అలవాటులేండి. చాలా బాగుందండి మీరలా అంటుంటే. అతనేమీ సమాధానం చెప్పకపోయేసరికి మళ్ళీ ఆమె, బాగుందండి నా నాట్యం అని అడిగింది. అద్భుతంగా ఉంది అనుకుంటాను. ఆమె కిలకిలా నవ్వింది. భలేవారండి మీరు, గమ్మత్తుగా మాట్లాడతారు అని అతని గ్లాసు ఖాళీ అవటం చూసి కొంచెం పోయమంటారా అండి అని అడిగింది. మీ ఇష్టం. ఆమె లేచి కొంచెం జరగండి అని ఈసారి అతని ప్రక్కకు వచ్చి కూర్చుని బల్ల మీద ఉన్న సీసా తీసుకొని అతని గ్లాసులో కొంత ఉంచింది. మీరు చాలా మంచివాళ్ళు అన్నాడతను. అదేం? ఇంత ప్రేమగా నన్నెప్పుడు ఏ స్త్రీ తాగించలేదు. త్రాగుడు మానమన్నందుకు నా భార్యను ఆరాధించాను. ఇంత ఆప్యాయంగా తాగిస్తున్నందుకు మిమ్మల్ని అభిమానిస్తున్నాను. అతని భార్యను గురించి ఆమె కొంచెం అడుగుదామనుకుంది. కానీ అతని వ్యక్తిగత విషయాలేమీ కదిలించవద్దని మోహన్ ఆమెను హెచ్చరించి వెళ్ళటం గుర్తుకు వచ్చి ఊరుకుంది. కొంచెం సేపటికి అతను ఆ గ్లాస్ కూడా ఖాళీ చేసి బల్ల మీద ఉంచేశాడు. ఈ రకం వాతావరణం ఆమెకు సుఖంగా లేదు. ఆమె ముందే చెప్పుకున్నట్లు నిజంగా చాలా ఖరీదైన వ్యక్తి. అందరికీ సులువుగా అందుబాటులోకి వచ్చే మనిషి కాదు. అలా అయి ఉంటే ఆమె నాట్యం చూసి ఆనందించిన అభిమానులందరూ అంత తేలిగ్గా విడిచిపెట్టి వెళ్ళి ఉండేవారు కాదు. మోహన్ ఆమెను అభ్యర్థించి జయించాడు. ఆమె తన అహంకారం కాస్త ప్రదర్శించాలనుకుంది. మీ అభిమానం చూరగొన్నందుకు ధన్యురాల్ని. కానీ నేనందరికీ అందుబాటులో ఉండే మనిషిని కాదు, తెలుసా? చాలా సంతోషం. ఆమెకి నవ్వాలో ఎడవాలో అర్థం కాలేదు. 1 నిమిషం ఊరుకుని అతని చేతిని తన వేళ్లతో పట్టుకుని సున్నితంగా
సవరిస్తూ, చాలా పొద్దుపోయింది, ఇంకెంతసేపు మెలకువగా ఉంటారు అన్నది. అవునవును, నాకు నిద్ర వస్తోంది, ఇంటికి వెళ్ళి పడుకుంటాను అంటూ అతను ఆకస్మికంగా లేచి నిలబడ్డాడు. అతని ప్రవర్తనకు ఆమె తెల్లబోయింది. అయినా చేతిని మాత్రం విడిచిపెట్టలేదు. ఈ అర్ధరాత్రి వేళ ఒంటరిగా ఇంటికేం పెడతారు? మీ స్నేహితుడు తెల్లవారుజామున తిరిగి వచ్చే వరకు మిమ్మల్ని నా పర్యవేక్షణలో ఉంచి వెళ్ళాడు అంది గొంతు స్వాధీనం చేసుకుని. మీ పర్యవేక్షణలోనా? ఏం చేస్తారేం? ఆమె కాస్త గడుసుతనం చూపించకపోతే లాభం లేదని లేచి అతన్ని తాకుతూ నిలబడి, అబ్బా, అంత పెంకితనం చేస్తారేం, రండి అన్నది వేడికోలుతో పాటు అధికారం కూడా జతచేస్తూ. ఈసారి అతను ఆమె కళ్ళల్లోకి చూశాడు. నవ్వి ఇంకా అలాంటివేమో చేద్దామనుకుంటున్న ఆమె ఆ చూపు చూసి భయపడిపోయింది. నోట మాట లేకుండా నిలబడిపోయింది. ఆ సమయంలో అవి 2 నేత్రాలలా కనిపించలేదామెకు. ఒకే రూపుగల 2 ప్రపంచాల్లా కనిపించాయి. నర్తకి అని పిలిచాడతను. మీ పేరు నాకు తెలియదు, అందుకని ఇలా పిలుస్తున్నాను. 2 కాదు 10 గ్లాసులు త్రాగించినా నా చేత అలాంటి పని చేయించలేరు మీరు. ఈ రాత్రి చాలా విసుగు కలిగించి ఉంటాను. సెలవు. అతను ఇంక ఆగకుండా గది నుండి బయటకు వచ్చి వీధి గుమ్మం వైపు దారి తీశాడు. నిర్ఘాంతపోయి కాదు గాని అలాంటిది ఇంకేదో జరిగి ఆమె మ్రాన్పడి చూస్తోంది. అదే రోజు క్లబ్లో ప్యాకాట్ అయిపోయాక ఆదిశేషయ్య గారిని ఒంటరిగా పట్టుకొని నిలదీసి అడిగాడు ఆయన స్నేహితుడు రామనాథం. అదేమిటోయి ఆదిశేషయ్య, మరీ అంత చిన్నపిల్లాడిలా డీలా పడిపోతున్నావు? ఇంటికి పెద్దవాడివి నీవే ఇట్లా అయిపోతే చిన్నవాళ్ళు వాళ్ళ గతేమిటి? నో, నువ్వు మళ్ళీ మామూలు మనిషివి కావాలి. వెనకటి ఆదిశేషయ్యగా మారిపోవాలి. వెనకటి ఆదిశేషయ్యగానా? ఇంపాసిబుల్ రామనాథం, ఇంపాసిబుల్. ఆ అసంభవాన్ని నేను సంభవం చేస్తాను. బాయ్ ఇలారా. బాయ్ వచ్చాక అతనికి ఏవో తీసుకురమ్మని పురమాయించాడు రామనాథం. ఇద్దరూ సిగరెట్లు కాలుస్తూ కూర్చున్నారు. 10 నిమిషాల్లో క్లబ్ బాయ్ సీసాలు మొదలైన సరంజామా అంతా తీసుకువచ్చాడు. ఇందాక రామనాథం బాయ్తో గుసగుసలాడినప్పుడు అదేమిటో తెలుసుకుందామని ఆసక్తి కనబరచలేదు. ఇప్పుడు పరిస్థితి అర్థమయ్యి, ఓహో ఇదా, నేను త్రాగను రామనాథం అన్నాడు భయవిహ్వలుడే. అతని మాటలను పట్టించుకున్నట్లు రామనాథం 2 గ్లాసుల్లో పానీయం నింపి తీసుకో అన్నాడు అధికారయుతంగా. నేను త్రాగనంటుంటే? అన్నావులే, త్రాగి చూడమని నేను చెబుతున్నాను. తీసుకో, నచ్చకపోతే రేపటి నుంచి మళ్ళీ మానేద్దువుగానివిలే. ఇలాంటి సమయాల్లోనే మనిషిలోని బలహీనతలు చప్పున బయటపడిపోతాయి. ఆదిశేషయ్య మంత్రబద్ధుడైనట్లు గ్లాస్ అందుకొని కొంచెం కొంచెం చప్పరించసాగాడు. త్రాగుతూ రామనాథం హితబోధ చేయసాగాడు. బయటకు నవనాగరికంగా కనిపిస్తున్నా నువ్వు చాలా పురాతనపు మనిషిలా ఉన్నావు ఆదిశేషయ్య. సిగరెట్లు కాల్చటం, పేకాట, త్రాగుడు ఈ రోజుల్లో తప్పని ఎవరూ అనుకోరు. అసలు తాగకుండా ఉన్నవాణ్ణి పసిగట్టడం చాలా కష్టంగా ఉంది ఈ రోజుల్లో. నలుగురు కలవటం, పార్టీ అనటం, పేట్రేగిపోవటం. అలాంటిది నడి వయసులో ఉన్నవాడివి, మిలీనియర్వి, జల్సాగా కాలం గడపాలి కానీ మడికట్టు కూర్చుంటే ఎలాగోయి? జీవితంలో దుఃఖం అనేది రాకుండా ఉండదు. ఆ దుఃఖాన్ని అధిగమించడానికి ఇలాంటి సాధనాలు బోలెడున్నాయి. ఏది? మరో పెగ్గు. 2వ గ్లాసు కూడా నిశ్శబ్దంగా పూర్తి చేశాక రామనాథం మరోసారి కూడా నింపబోతుంటే ఆయన తడబడుతూ, వద్దు, ఇవాళకి చాలే రామనాథం అన్నాడు. ఆయనకప్పుడే తల తిరగటం ఆరంభమైంది. అలాగే, కానీ హౌ డు యూ ఫీల్? ఎక్కడో ఉన్నట్లుగా లేదు? అవునవును, ఎక్కడో ఉన్నట్లుగానే ఉంది. ఇహ పోదాం పద. ఇద్దరూ లేచి క్లబ్లోంచి బయటకు వచ్చారు. ఇద్దరికీ కార్లు ఉన్నాయి. ఆదిశేషయ్య గారికి కారు డ్రైవర్ ఉన్నాడు కానీ అర్ధరాత్రి వరకు ఉంచితే ఇబ్బంది పడతాడని తనని క్లబ్ దగ్గర దింపగానే పంపించి వేస్తాడు. కారు డ్రైవ్ చేయగలవా? లేక నా కారు ఇక్కడే ఉంచి తోడు రమ్మన్నావా? పర్వాలేదు, సెన్సెస్లోనే ఉన్నాను. స్టీరింగ్ ముందు కూర్చుని స్టార్ట్ చేశాడు. కళ్ళ ముందు మసకమసగ్గా చక్రాలుగా ఉంది. చేతులు స్వాధీనం తప్పుతున్నట్లు తోచింది.
రామనాథం అన్నట్లు ఎక్కడో ఉన్నట్లు ఏమిటేమిటోగానే ఉంది. యాక్సిలేటర్ మీద కాలు వణుకుతోంది. ముఖంలోకి వేడి వస్తున్నట్లుగా ఉంది. కష్టం మీద నరాలు స్వాధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మనిషి దుఃఖాన్ని ఎక్కువ కాలం ఎందుకు భరించలేడు? ఆ దుఃఖం ఉండకపోతే అతనిలోని మానవత్వమే దెబ్బతినే పరిస్థితి వస్తుందే. మరి ఎందుకు ఆ దుఃఖాన్ని తప్పించుకు పారిపోవడానికి ప్రయత్నిస్తారు? కాబట్టి ఇక్కడో చిన్న స్వార్థం ఉంది. నిస్వార్థ ప్రేమ కూడా స్వార్థాన్ని కాంక్షిస్తుంది. నేను త్రాగి కూడా నన్ను గురించి ఆలోచించగలుగుతున్నాను. తాగి కారు డ్రైవ్ చేయగలుగుతున్నాను. త్రాగి కూడా దుఃఖపడుతున్నాను. చివరకు కారు ఇంటి ముందుకు వచ్చి ఆగింది. కారు దిగి తడుముకుంటూ గేటు తెరిచి మెల్లగా కారు లోపలికి పోనిచ్చి పోర్టికోలో నిలిపాక గుమ్మం ముందు నిలిచి తలుపు తట్టాడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.